నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. రాష్ట్రంలోని పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యం. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచాం, ఇకపై 4000 ఇస్తామని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులకు 3000 రూపాయలు పెంచాం, ఇకపై వారికి 6000 రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. 28 వర్గాలకు చెందిన 65, 18, 496 మంది పెన్షన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్లు భారం పడుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం పెన్షన్ విషయంలో వృద్ధులను ఎంతో క్షోభపెట్టింది. ఆ 3 నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి చలించిపోయా. మండుటెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు కూడా ఈ పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. 3 నెలలకు పెంచిన 3000 రూపాయలు, జూలై నెల పెన్షన్ 4000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పెన్షన్ల కార్యక్రమానికి పెట్టామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పింఛన్తో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని సీఎం చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ ఇష్ట దైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళ్తుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం వాస్తవమేనని, అయితే ఖాతాదారులను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ తెలిపారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మహాజన సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం బ్యాంక్ ఆవరణలో జరిగింది. అయితే సభ్యుల హాజరు నామమాత్రంగా ఉండడంతో ఫోరం లేక సమావేశం వాయిదా పడింది. ప్రతిసారి సభ్యులు హాజరు కాకపోవడంతో సభ వాయిదా పడుతోందని, సభ సజావుగా సాగడం కోసం, సభ్యుల హాజరు సంఖ్య పెంచడం కోసం పాలకవర్గం చర్యలు చేపట్టాలని మిగిలిన సభ్యులు కోరారు. బ్యాంక్ ప్రగతిగా సాధించాలి అనేసి ఎక్కడ రాజీ పడకుండా మొండి బకాయిల విషయంలో మేమందరం కూడా కష్టపడి మేము పడిన కష్టానికి ఈరోజు వచ్చిన ఫలితం ఏంట్రా అంటే నెట్ ఎన్పిఏ తగ్గడం, ఆర్బీఐ దృష్టిలో మన బ్యాంక్ ప్రతిష్ట పెరగడం. దీన్ని మేమందరం కూడా మీతో పంచుకోవడానికి చాలా చాలా గర్విస్తున్నాం. అలాగే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ నందు ఏటీఎం సర్వీసు ఒకప్పుడు కొందరు ప్రవేశపెట్టినా కానీ కొన్ని కారణాల రీత్యా అది మళ్ళీ కూడా మొరాయించడం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, సుపరిపాలన అందించేలా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండేలా ప్రార్థించినట్లు సుమన్ తెలిపారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ప్రముఖ సినీ నటుడు సుమన్ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సుమన్ను చూసేందుకు భక్తులు పోటెత్తారు. సెల్ఫీలు తీసుకుంటూ ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు సినీ నటుడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ
చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతి వేగంగా నిర్మాణం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యసాధకుడు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నాడని, సినీ నటుడు రాష్ట్రంపై అవగాహన ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంచి శాఖలను కేటాయించారని ఆయన మీడియాకు తెలిపారు. తిరుమలలో స్వామివారికి చెందాల్సిన సొమ్ము ప్రైవేట్ వ్యక్తుల జేబులోకి వెళ్తోందని, అసలుకి తిరుమలలో ఉన్న 80% మఠాలు కొన్ని ముఠాలుగా ఏర్పడి భక్తులకు పెళ్లిళ్ల పేరుతో దోపిడీలు చేస్తున్నారని, తిరుమలలో ఉన్న మఠాలను టీటీడీ ప్రక్షాళన చేయాలంటూ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. మహర్షులుగా పిలువబడి కొనియాడబడేటటువంటి పుణ్యమైనటువంటి ఆ వృక్ష సంపదను కూడా నాశనం చేసి పీకేసి పెకలించి పూర్తిగా దాన్ని కప్పేసి ఆ వాగుని నింపేసి 20 అడుగులు మాత్రమే మిగిల్చారు. మరి రేపు ఉధృతమైన వరద వచ్చేటప్పుడు ఆ నీరు ఎటు వెళ్తుంది? ఆ విశాఖ శారదాపీఠంలోకి వెళ్ళిపోవడం, గదుల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ ఉండే భక్తులకి రకరకాలుగా ప్రమాదం పొంచి ఉంటే ఆ రోజు ఎవరు బాధ్యత తీసుకుంటారు, వహిస్తారు? అలాగే ఆ గ్రావెలంతా పోయిన తర్వాత ఉండేటటువంటి ఆ కింద ఉండేటువంటి భీములన్నీ కూడా వంగి పక్కకి పడిపోయే ప్రమాదం ఉన్నది. అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆ పక్కన ఉండే ఇతర మఠాలు కూడా ఈ బిల్డింగ్ దాని మీద పడిపోతే, జరగకూడదంటూ జరిగితే, అక్కడ ఉండే భక్తులకి ఏదైనా ప్రమాదం జరిగితే వెంకటేశ్వర స్వామి పైన అది ఒక మాయన మచ్చగా ఏర్పడుతుందా కాదా? విశాఖ శారదాపీఠం టీటీడీ అధికారులు చేసిన తప్పిదం అది వెంకటేశ్వర స్వామికి ఆపాదించడం అవుతుందా కాదా? తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లోని ఏనుగుల ఆర్చ్ వద్ద నిన్నటి రాత్రి సుమారు 10 నుంచి 12 ఏనుగుల గుంపు రోడ్డుకు సమీపంలో రావడంతో యాత్రికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ సిబ్బంది మరియు పోలీస్ శాఖ వారు సత్వరమే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనాలు దాదాపు ఏనుగుల ఆర్చ్ నుండి జీఎంసీ వరకు బారులు తీరాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అక్కడికి చేరుకుని ఏనుగులను దారి మళ్లించి అడవిలోనికి పంపించారు. దీంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక 13 ఏనుగుల గుంపు, అందులో ఆ 13లో 2 1.5 ఇయర్ బేబీస్ కూడా ఉన్నాయి. అవి క్రాస్ అయినాయని మన ఫారెస్ట్ ఇక్కడ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు అలర్ట్ ఇవ్వగానే రిపీటర్ ద్వారా అందరినీ అలర్ట్ చేసి ట్రాఫిక్ను కొద్దిసేపు ఆపుకోవడమైంది. తదుపరి ఈ విషయాన్ని మన రిపీటర్ ద్వారా లోకల్ పోలీస్ వారికి, తర్వాత తిరుపతి డిఎఫ్ఓ గారికి, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, తదితర అధికారులకు అందరికీ కూడా తెలియజేయడమైంది. కొద్దిసేపు ట్రాఫిక్ ఆపి వాటి యొక్క మూమెంట్ను, ఎలిఫెంట్స్ యొక్క మూమెంట్ను గమనించి వాటిని కొద్ది దూరం పారద్రోలిన తర్వాత మెల్లగా తిరిగి వెహికులర్ ట్రాఫిక్ను పునరుద్ధరించడమైంది. ఈ ట్రాఫిక్ని ముందస్తు జాగ్రత్తగా ఆపేసి కాసేపు సిచ్యువేషన్ మానిటర్ చేసి మళ్ళీ వాటిని డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రాఫిక్ని పునరుద్ధరించి పంపించడం జరిగింది. అండ్ ఈ సిచ్యువేషన్ని మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. అండ్ వాటన్నిటిని కూడా ఇప్పటికీ ఫారెస్ట్ లోపలికి డ్రైవ్ చేసేసాం. అండ్ ఇక్కడే ఉండి ఈరోజు కంప్లీట్గా ట్రాఫిక్ ఆగిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉంటాం. అండ్ హై అలర్ట్లో పెట్టడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది, అట్లాగే అటవీ శాఖ సిబ్బంది కూడా అందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. సో అవి సహజంగానే గుంపు ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్తూ ఉంటాయి. సో వాటిని మనం మానిటర్ చేస్తున్నాం. సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మన కంట్రోల్లోనే ఉంది. శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు ముందస్తు సమాచారం రావడంతో నిన్న రాత్రి శ్రీకాళహస్తి శివార్లలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న మహేంద్ర జైలో వాహనాన్ని తనిఖీలు చేయగా అందులో 10 లక్షలు విలువ చేసే 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడికి చెందిన మోహన్ అరివి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఎర్రచందనం దుంగలు కేవీపీపురం పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు ఫారెస్ట్ అధికారులు. తలకోన బాకరపేట అడవి ప్రాంతంలో ఇదే విధంగా ముందస్తు సమాచారం ఉందని, అక్కడ ఇప్పటికే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఇకపై రోడ్లపై గస్తీలు కాకుండా అటవీ ప్రాంతంలో దాదాపు కొంతమంది పోలీసులతో వారానికి 2 రోజులు ఎక్కడికక్కడ ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి
కూంబింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాం. ఈ సీజ్ చేసినటువంటి ఈ ఎర్రచందన దొంగల్ని మన సెంట్రల్ రెడ్ శాండర్స్ డిపోకి తరలిస్తాము. అండ్ ఇవి ఎక్కడ జరిగాయి, ఫెల్లింగ్ ఏంటి అనేది కూడా వీటి గురించి తదుపరి విచారణలో తేలుస్తాం. అట్లాగే ఆ ప్రాంతంలో పుత్తూరు, అలాగే మనకి ఇంకా నియర్ బై సత్యవేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా తదుపరి విచారణ చేపట్టి దీనికి సంబంధించిన వివరాలు అనేవి త్వరలో మేము ముందుంచుతాం. మనకి ఇన్ఫర్మేషనే ఒక 2 రోజుల నుంచి దీని గురించి వీళ్ళు వచ్చారని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఉంది. చిత్తూరు నగరంలోని 2 టౌన్ డిపోలో చిత్తూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్న వైసీపీ నేత ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం 2 బస్సులు ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత, పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, టూడీగోఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 3 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేసిన ఘనతే కానీ, బస్టాండ్కి సున్నం కానీ, బాత్రూమ్లు క్లీనింగ్ కానీ, బస్సు రిపేర్లు కానీ, బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి 2 కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా, ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. జూలై 1న పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లను వారి వారి ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి ఇవ్వాలని సచివాలయ పురపాలక సంఘం సిబ్బందితో శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఉదయం నుంచి పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 4,000 రూపాయల పింఛన్తో పాటు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న పాత బకాయి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు పింఛన్దారులకు అందజేస్తున్నామన్నారు. పింఛన్దారులు 1వ తేదీన వారి వారి గృహాల వద్దనే కేటాయించబడిన సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సచివాలయ సిబ్బందితో పాటు అదనంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పింఛన్ల పంపిణీ విధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు జూలై 1వ తేదీన పింఛన్దారులు ఇంటి వద్దనే పింఛన్లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయవలసిందిగా ఆయన ప్రజాప్రతినిధులను కోరారు. పెన్షన్దారులందరూ కూడా ఎవరు కూడా సచివాలయానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా వారి ఇంటి వద్దనే ఉంటే ఖచ్చితంగా మా సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెంచిన అమౌంట్ని 4,000 రూపాయల పెన్షను, అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న 3 నెలల అరియర్ 1,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల పెన్షన్ కూడా ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది అందజేస్తారు. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి ఇంటి వద్దే ఉండి సకాలంలో పెన్షన్ తీసుకునే దానికి సహకరించవలసిందిగా కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రజాప్రతినిధులు కూడా మా సచివాలయ సిబ్బంది వెంట ఉండి పెంచిన పెన్షన్ని లబ్ధిదారులకు అందించే దాంట్లో కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తిరుపతి రుయా హాస్పిటల్లో డయేరియా సెంటర్లను ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర రామనారాయణ హాస్పిటల్లో రాష్ట్ర మంత్రి సత్యకుమార్, హెల్త్ సెక్రటరీ వారి ఆదేశాల మేరకు తిరుపతిలో పెరుగుతున్న డయేరియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు రుయా హాస్పిటల్లో ప్రత్యేక సెంటర్లను 25 బెడ్లతో ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ రవిప్రభు సిటీ కేబుల్కు తెలిపారు. ముఖ్యంగా కిడ్నీ పేషెంట్ల కోసం డయాలసిస్ చేసేందుకు సైతం 5 ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశామని, ఎవరూ కూడా అధైర్యపడకుండా ఉండాలంటూ పేర్కొన్నారు. ఎపిడమిక్ టైప్లో ఒక విలేజ్లో కూడా రావడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. సో అందుకని మాకు గవర్నమెంట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్లోను, అలాగే ఏరియా హాస్పిటల్స్, ఇటువంటి పెద్ద హాస్పిటల్స్లోని మామూలుగా పిహెచ్సిలో వాళ్ళు కాకుండా కూడా ఇంకా సివియర్ కేసెస్ ఏదైనా ఉన్నట్టయితే ఈ ట్రీట్మెంట్ సర్వీసెస్ అన్ని స్ట్రీమ్లైన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దాన్ని పురస్కరించుకుని నిన్న ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అనేది మేము పెట్టాము. అందులో మొత్తం ఈ ప్రత్యేకంగా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు, అలాగే చిన్నపిల్లల విభాగం అధిపతులు, అలాగే ఈ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేసే డిపార్ట్మెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు అలాగే నేను కూడా అధ్యక్షతన. కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించడానికి లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని తిరుపతి జిల్లా 3వ అదనపు న్యాయమూర్తి జి గురునాథ్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా తిరుపతిలో శనివారం ఉదయం 11 గంటల నుంచి లోక్ అదాలత్ ప్రారంభమైంది. తిరుపతిలో మొత్తం 5 బెంచ్లను ఏర్పాటు చేసి కక్షిదారుల కేసులను పరిష్కరించారు. ప్రామిసరీ నోట్ దావాలు, ఆస్తి దావాలు, తనఖా, మోటారు వాహన ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు, చిట్ ఫండ్ సంబంధిత ఆర్బిట్రేషన్ కింద రికవరీ కేసులు పరిష్కరించారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, ఎన్హెచ్ఏఐ భూసేకరణ వ్యవహారాలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, దాంపత్య హక్కుల పునరుద్ధరణ, నిర్వహణ సంబంధిత సమస్యలను పరిష్కరించారు. ఇది పెద్ద అవకాశం ప్రతి ఒక్కరికి, లిటిగెంట్ పబ్లిక్ కానీ, ఇంకా ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో బాధితులు కానీ, బాధపడిన వారు కానీ, వాళ్ళంతా వచ్చి ఇంక్లూడింగ్ క్రిమినల్ కేసుల్లో ఏదైతే కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటుందో అది 324 కానీ, 323 కానీ, 309 కానీ, 506 ఐపీసీ కానీ, ఇవన్నిటిని జడ్జెస్ దాన్ని మంచి హృదయంతో ఇద్దరిని పిలిపించి రాజీ చేసి వాళ్ళని పంపిస్తున్నారు. ఇది మనం ఆహ్వానించదగ్గ విషయం. దాదాపు సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్లో ఉండకుండా అది సివిల్ సూట్లు మొదలుకొని, ప్రామిసరీ నోట్లు మొదలుకొని, అదేవిధంగా ఇంజంక్షన్ అప్లికేషన్లు మొదలుకొని, డిక్లరేషన్ సూట్లు మొదలుకొని ఏదైనా ఇరు పార్టీలని ఒప్పించి రాజీ చేస్తున్నారు. దీన్ని మనం సాధారణంగా ఆహ్వానించాలి. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భీమారావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు జాతీయ లోక్ అదాలత్కు నూతన కోర్టులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 1171 కేసులు పరిష్కారం చేశామన్నారు. ప్రస్తుతం ప్రీ లోక్ అదాలత్లో 233 కేసులు పరిష్కరించామని, ఇప్పుడు జరిగే జాతీయ లోక్ అదాలత్లో 11,868 కేసులు గుర్తించామన్నారు. జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిస్తే అదే తుది నిర్ణయం అన్నారు. కాబట్టి కక్షిదారులు సామరస్యంగా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే సమిష్టిగా పోరాటాలు చేయాలని, తద్వారా హక్కుల సాధనతో పాటు నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు విచ్చేసి ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల్లో కానీ విద్యార్థి యూనియన్కు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా ఈ దేశాన్ని గురించి ఆలోచన చేసేటువంటి గొప్ప పొలిటీషియన్స్ రాకుండా పోయి ఈరోజు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, వాడు ఎన్ని కోట్లు సంపాదించగలడు, ఎన్ని కోట్లను ఈ జనానికి పంచగలడని చెప్పి భావించి అలాంటి వాళ్ళు చట్ట సభలు లేకపోతే వారి వ్యాపారాల గురించి, వారి వ్యాపకాల గురించి, వారి వ్యక్తిగత ఆస్తుల గురించి కాకుండా ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. దేశంలో విద్యారంగ వ్యవస్థ అనేది చాలా చిన్న భిన్నమైపోతా ఉంది. కాబట్టి నేడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యారంగ వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈ జాతీయ నాయకత్వం పోరాటాల ద్వారా విజయాన్ని సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గొప్ప మహాసభను ఏర్పాటు చేయడానికి కల్పించినటువంటి ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితికి కూడా తిరుపతి జిల్లా సమితిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భగవంతుడు ప్రసాదించాడు. మరి ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా నెంబర్ 1గా ఉండేటట్టుగా చేయటానికి, అదేవిధంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేయటానికి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, మరి అదేవిధంగా
గతంలో చేసిన విధం కన్నా ఎక్కువగా పనిచేయటానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలి అని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు జిల్లాలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కామాలూరుకి చెందిన ఆంజనేయులు రెడ్డి భార్య చంద్రకాంతమ్మ మెడలో దొంగలు చైన్ లాక్కెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు టౌన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి, తవనంపల్లి ఇన్ఛార్జ్ ఎస్ఐ రామ్మోహన్ బాధితురాలు చంద్రకాంతమ్మని విచారించగా ఎవరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి దాహంగా ఉందని, త్రాగడానికి నీరు కావాలని కోరగా అటుపక్క కుళాయిలో నీళ్లు వస్తాయని చంద్రకాంతమ్మ తెలుపగా దొంగలు ముగ్గురిలో ఒకరు కుళాయి దగ్గరకు వెళ్లి నీళ్లు రాలేదని తెలపడంతో చంద్రకాంతమ్మ గేట్ వాల్ ఆన్ చేసే సమయంలో దొంగల్లో ఒకరు ద్విచక్ర వాహనాన్ని స్టార్టింగ్లో పెట్టుకుని ఇంకొక అతను చంద్రకాంతమ్మ మెడలో ఉన్న 28 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని వెళ్లిపోవడంతో చంద్రకాంతమ్మకు మెడపై గాయాలయ్యాయి. ఆమె కేక వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపల ముగ్గురు దొంగలు ద్విచక్ర వాహనంపై కామాలూరు నుండి చెర్లోపల్లికి వెళ్లే దారిలో వెళ్లడంతో చంద్రకాంతమ్మ కొడుకు పక్కన వాళ్ళు వేరే వాహనాల్లో వెంబడించారు. వారు అతివేగంగా వెళ్లడంతో పట్టుకోలేకపోయారు. వెంటనే తవనంపల్లి పోలీస్ స్టేషన్కు బాధితురాలు చంద్రకాంతమ్మ ఫిర్యాదు చేయగా ఆ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చంద్రకాంతమ్మను దొంగల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారించి వారికి తగు న్యాయం చేస్తామని తెలిపారు. మాకు నీళ్లు కావాలి, చాలా దప్పికైతున్నాయని అంటారు అని అడిగితే, లేదు నాయన అక్కడ పోయి తాగుకుండా అక్కడ వస్తాయంటే, లేదు అక్కడ రావటం లేదంటే మీరు ట్యాప్ తిప్పుతాను, మీరు అటు వచ్చి తీసుకోండి అని అక్కడ కూర్చున్నామే లేచి ఆ నీళ్లు తిప్పేదానికని పోతుండగా ఆమెను బలవంతంగా అంటే తోసేసి చైన్ లాక్కొని పోవటం జరిగింది. ఒక 26 గ్రాములు ఉంటుంది చైన్. వాళ్ళు పోయిన తర్వాత గట్టిగా కేకలేస్తే చుట్టుపక్కల వారు వచ్చారు. తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేమందరం కూడా టీమ్స్ వచ్చాము. నేను, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చాము. జిల్లా అంతా అలర్ట్ చేశాము. వాళ్ళు ఏ దారిలో పోయింది అవి గమనిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ కేసు ఆ ముగ్గురు, ఎందుకంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు. మహిళలు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే గినా గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు వచ్చారో అడగాలి. మరి గ్రామాలలో వచ్చి వాళ్ళు దొంగతనాలు చేసుకోపోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. పట్టణాలు అయితే పర్వాలేదు, గ్రామాలలో జనరల్గా పరిచయం లేని వ్యక్తులు వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తారు. గ్రామస్తులు ప్రశ్నించకపోతే ఇట్లా దొంగతనాలు అరికట్టడం మాకు చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి కొత్తవారు ఎవరికైనా పట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా ప్రజలకు. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే నర్స్ ఆత్మ సంరక్షణకు టైక్వాండో ఎంతగానో ఉపయోగపడుతుందని మెడికల్ ఆఫీసర్ అశోక్ వర్ధన్ తెలిపారు. తిరుపతి జూ పార్క్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ నర్సులకు టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ అశోక్ వర్ధన్ సత్యరవలి మీడియాతో మాట్లాడుతూ మహిళలకు టైక్వాండో శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని, రానున్న రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ శిక్షణ పొందడంతో అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు ఇటువంటి క్రీడలు ఉపయోగపడతాయని, తమ అరవింద ఐ హాస్పిటల్లో ఈ శిక్షణ కోర్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన టైక్వాండో శిక్షకులు గోపీనాయుడును, వారి సిబ్బందిని అభినందించారు. అంతకుముందు శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులకు బెల్టులను ప్రదానం చేశారు. అరవింద్ ఐ హాస్పిటల్లో అక్కడ ఉండే నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ వాళ్ళకి ఈ టేక్వాండో గ్రేడింగ్ సెరమనీ ఇప్పుడు జరిగిపోతుంది. సో 6 monthsగా మనం గోపీనాయుడు సార్ వాళ్ళ అకాడమీ హెల్ప్తో మా స్టాఫ్ అందరికీ బాగా మంచి ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఎల్లో బెల్ట్ ఇచ్చినారు. ఇప్పుడు నెక్స్ట్ బెల్ట్కి ట్రైన్ చేస్తున్నారు. ఆ గ్రేడింగ్ సెరమనీ ఇప్పుడు జరగబోతుంది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అరవింద్ ఐ హాస్పిటల్ ఐ థ్యాంక్ ఆల్ ద అకాడమీ మెంబర్స్ హూ హ్యావ్ బీన్ హెల్పింగ్ అవర్ స్టాఫ్. అది కేవలం ఆత్మరక్షణే కాదు, ఎవరైతే టేక్వాండో నేర్చుకుంటారో వాళ్ళకి ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, వాళ్ళు మల్టీ టాస్కింగ్ బాగా చేయగలుగుతారు, శరీరం దృఢంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో. మామూలుగా జిమ్కి వెళ్ళడము, డ్యాన్స్ చేయడం అలాంటివి వేరే. బట్ టేక్వాండోలో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఫోకస్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ చేస్తే ఎంత ఫోకస్ వస్తుందో టేక్వాండో వల్ల కూడా అంత ఫోకస్ వస్తుంది. కేంద్రపాలిత ప్రాంతం లడక్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.
దౌలత్ బేగ్ ఓల్టీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5 జవాన్లు వీరమరణం పొందారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎల్ఏసీ సమీపంలో నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్టీ ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ నీటిలో చిక్కుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరికొంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లడఖ్లోని ఎల్ఏసీ సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో 5 ఆర్మీ సైనికులు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. నీటిలోంచి ఇప్పటి వరకు కొందరి మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్మీ యుద్ధ ట్యాంక్లో 5 ఆర్మీ సిబ్బంది ఉన్నారని రక్షణ అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక జేసీఓ, 4 సైనికులు ఉన్నారు. ఆర్మీ ట్యాంక్ నదిలో లోతైన భాగాన్ని దాటుతుండగా అక్కడే చిక్కుకుపోయింది. ఈ సమయంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో యుద్ధ ట్యాంక్ నీటితో నిండిపోయింది. దాని కారణంగా సైనికులు కొట్టుకుపోయారు. ఒక జవాన్ ఆచూకీ లభించగా మిగిలిన 4 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దౌలత్ బేగ్ ఓల్టీలో ప్రమాదానికి గురైన ట్యాంక్ భారత సైన్యానికి చెందిన T-72 ట్యాంక్. భారతదేశంలో 2400 T-72 ట్యాంకులు ఉన్నాయి. భారత సైన్యం చాలా కాలంగా ఈ ట్యాంకులను ఉపయోగిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ అనేక ఇతర ట్యాంకులు కూడా ఉన్నాయి. గత నెలలో దౌలత్ బేగ్ ఓల్టీ ఆర్మీ ట్యాంక్ మరమ్మతుల కేంద్రాన్ని నిర్మించారు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం వల్ల భూమికి పెను ముప్పు పొంచి ఉందా అంటే అవుననే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. గ్రహశకలం ఒకటి భూమికి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2038 జూలై 12న భూమిని తాకే అవకాశం ఉందన్నారు నాసా సైంటిస్టులు. గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు చెప్పారు. దాని పరిమాణం ఎంతనేది ఇంకా తెలియరాలేదని, భూమిని ఢీకొట్టే ముప్పు మాత్రం 72% ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని తెలిపారు. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, ముప్పును తప్పించేందుకు శాస్త్రవేత్తలు డబుల్ ఆయిస్టర్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ను ఆవిష్కరించారు. ఈ మిషన్ ద్వారానే భూమికి రానున్న ముప్పును ముందుగా గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. గతేడాది ఏప్రిల్లో నాసా సైంటిస్టులు బైనియల్ ప్లానెటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సైజ్ నిర్వహించారు. ప్రస్తుతం భూమి ఈ గ్రహశకలాల వల్ల ఎటువంటి ముప్పు లేదని, అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రహశకలాలను ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేందుకే ఈ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దానికి సంబంధించిన జూన్ 20న నాసా మేరీల్యాండ్లోని జాన్ హోప్కిన్స్ ఐప్లాంట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.